విశాఖపట్నంలో రేపు ప్రధాని మోదీ పర్యటించనున్నారు. దీనిలో భాగంగా రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ రోడ్ షోలో వినియోగించుకునేందుకు అనేక రథాలను కూటమి నేతలు పరిశీలించారు. చివరికి హోంమంత్రి వంగలపూడి అనిత వినియోగించిన ప్రచార రథాన్ని ఎంపిక చేశారు. సరికొత్త హంగులతో సర్వాంగ సుందరంగా అనిత వినియోగించిన ప్రచార రథాన్ని ముస్తాబ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి టీవీరావు అందిస్తారు. టీవీరావు. యామిని, విశాఖపట్నంలో రేపు ప్రధాని పర్యటన సందర్భంగా విశాఖపట్నం మొత్తం కూడా సర్వాంగ సుందరంగా ఆకట్టుకునే విధంగా ముస్తాబైంది. ఇప్పుడు ఇందుకు సంబంధించి పలు ఏదైతే దాదాపుగా 20 అభివృద్ధి పథకాలకు ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. అంతేకాకుండా కొన్ని వర్చువల్గాను కొన్ని డైరెక్ట్గాను ఆయన లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా విశాఖపట్నం వేదికగా ఆయన భారీ రోడ్ షో కూడా ప్లాన్ చేశారు. కూటమి నేతలందరూ కూడా కలిసికట్టుగా ఈ ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేసేందుకు సిద్ధమయ్యారు. మరి అంతేకాకుండా ఇక్కడ దాదాపుగా నగర నడిబొడ్డున ఇక్కడ 60,000 మందితోటి భారీ ర్యాలీ కూడా ఉండబోతుంది. ఈ భారీ ర్యాలీలో ఆర్ఎస్ఎస్తో పాటుగా బీజేపీ అలాగే వీరంతా కూడా ఇటువైపు కూటమి నేతలు, టీడీపీ అలాగే జనసేన ఈ పార్టీకి సంబంధించినటువంటి వారందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. 60,000 మందితో భారీగా తలపట్టబోయేటటువంటి ఈ ర్యాలీకి సంబంధించి పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. మరి అంతేకాకుండా ఇప్పటికే సభా ప్రాంగణాన్ని ఎన్ఎస్జీ కమాండోలు ఆల్రెడీ చేతిలోకి తీసుకున్నటువంటి పరిస్థితి. మరి దీనికి తోడు ఇప్పుడు ఏదైతే ఏయూ క్యాంపస్లో జరుగుతున్నటువంటి ఏయూ క్రీడా మైదానంలో జరుగుతున్న ఈ భారీ బహిరంగ సభకు సంబంధించి ఇప్పుడు మొత్తం కూడా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత సాయంత్రం దాదాపుగా గంటపాటు జరిగే ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవబోతున్నారు. మరి అంతేకాకుండా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి చేదోడుగా వాదోడుగా ఉండేటందుకు ఆయన ఈ రాష్ట్రానికి వస్తున్నారనేటటువంటిది కూటమి నేతలు చెప్తున్నటువంటి అంశం. అంతేకాకుండా కూటమి నేతలు అక్కడ ఏదైతే వేదికపై నుంచి ప్రధానితో ఓ సెన్సేషన్ ప్రకటన కూడా ఏదన్నా చేయబోతున్నారు అనేటటువంటి దానిపై కూడా ప్రత్యేకంగా చర్చ కొనసాగుతోంది. మరి అంతేకాకుండా స్థానికులు కూడా ఇదే అంశంపై చర్చించుకుంటున్నటువంటి అంశం. మరి అంతేకాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ అనేటటువంటిది ప్రధాన నినాదంగా అక్కడ చాలామంది అక్కడ వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఆ అంశానిపై కూడా ఏదైనా క్లారిటీ ఇస్తారా అనేటటువంటిది విశాఖ వాసులంతా కూడా ఎదురు చూస్తున్నారు. మరి మొత్తం మీద చూస్తే ఇప్పటి వరకు అయితే కనుక ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి వచ్చిన తర్వాత అతిపెద్ద కార్యక్రమంగా దీన్ని రూపొందించాలనేటటువంటిది ప్రధాన అంశం. అంతేకాకుండా వంగలపూడి అనిత తన ఎన్నికల ప్రచారంలో వాడినటువంటి ఏదైతే ప్రచార రథం ఉందో అదే ప్రచార రథాన్ని నరేంద్ర మోదీ కూడా ఆ రథాన్ని వినియోగించుకోబోతున్నారు. ఆ రథంపైనే రోడ్ షో ప్రధానంగా జరగబోతోంది. ఈ రోడ్ షోలో కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అలాగే రాష్ట్ర మంత్రులు కూడా పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే నభూతోన భవిష్యత్ అనే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమాన్ని రూపొందించాలి, అలాగే పూర్తి విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలనేటటువంటిది కూటమి నేతల లక్ష్యంగా ఇప్పుడున్న ఏర్పాట్లను చూస్తే మనకు అర్థమవుతోంది. యామిని. రైట్, థాంక్యూ టీవీరావు.